అందరికీ నమస్కారం. త్రిఫల చూర్ణంతో లేహ్యం. ఇప్పుడు మనకి ప్రధాన సమస్య ఏంటంటే పిల్లలు, చిన్నపిల్లల నుంచి టీనేజ్ వరకు ఉన్న పిల్లల్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అందరికీ ఆకలి లేకపోవడం, మనిషి పుష్టిగా ఉన్న విపరీతం నీరసం, చిన్న శ్రమకి ఓర్చుకోలేకపోవడం. ముందు ఆకలి లేకపోవడం, ఏం పెట్టినా తినరు. ఆకలి అనేది పెద్ద సమస్య మనకి. దానికోసం ఆకలి పుట్టడానికి రకరకాల సిరప్పులని అవన్నీ బోల్డ్ వేస్తుంటాం. ఆకలి పుట్టొచ్చినా ఎలాగనేది పెద్ద యజ్ఞం మనకి. అలాంటిది ఏంటంటే ఆకలి, నీరసం, నిస్సత్తువ, సన్నగా ఉండడం. ఇంకా ఏంటంటే జలుబు, దగ్గు, తుమ్ములు, కఫాలు. ఇంకొంచెం ఏజ్ పెరిగితే వచ్చేవి థైరాయిడ్. ఇంకా కొంచెం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే లేడీస్ అయితే పీసీఓడీస్ అని, ఇలాగ టీనేజ్లో ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు. ఇప్పుడు దీనికి శాస్త్ర పరిష్కారం లేదు. అసలు మనం వచ్చాక పరిగెట్టడం కన్నా రాకుండా చేసుకోవడం చాలా సింపుల్ పరిష్కారాలు బోల్డ్ ఉన్నాయి. మన ఋషులు ఇచ్చిన దాంట్లో అసలు రాకుండానే మనం ఎన్నో చేసుకోవచ్చు. ఇలాంటివి మనం వచ్చాక జుట్టు పిక్కిన కన్నా రాకుండా చేసుకోవడం ఉత్తమం. అది ఏంటంటే ఇలాంటివన్నీ మనకి సింపుల్గా ఇళ్లలో చేసుకునేవే. పెద్ద ఎవరో వైద్యం డాక్టర్ అయిపోయి చేయాల్సినంత నెసిటీ ఏం లేదు. మనం వంట ఎలా చేసుకుంటున్నామో వైద్యం కూడా అలా చేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. అలా సింపుల్గా చేసుకునేలా డిజైన్ చేశారు. ఇప్పుడు ఎవరో పర్ఫెక్ట్గా ఒకరే చేయాలని రూల్ ఏం లేకుండా అందరూ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ శాస్త్రాన్ని మనకు అందించారు. ఇందులో ఫార్ములా ఏంటంటే సింపుల్, 3 త్రిఫల చూర్ణం. శాస్త్రీయంగా మనం చేసుకున్న త్రిఫల చూర్ణం 1 కప్పు ప్యూర్ ఆవు నెయ్యి, 2 కప్పులు బెల్లం. అదేంది కదా, 1 కప్పు త్రిఫల చూర్ణం, 1 కప్పు నెయ్యి, 2 కప్పులు బెల్లం. ఓకే, 1 కప్పు నీళ్ళు కూడా. ముందుగా పెనం పెట్టుకుని 1 కప్పు నీళ్ళు పోసా. ఈ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకదాని తర్వాత ఏమి వేయాలనేది మనం ఒక ఆర్డర్లో వేసుకుంటే కరెక్ట్గా లేహ్యం, ఆ పాకం తయారవుద్ది అనమాట. అంటే ముందు వేసాం అనుకోండి జలగొట్టేస్తాయి. ఈ పాకశాస్త్రంలో తయారయ్యే టెక్నిక్ ఎప్పుడు ఏ టైంలో ఏది వేయాలనేది ఆ టైంకి అది వేసేయాలన్నమాట. కరెక్ట్గా ఫోకస్ దాని మీద ఉండాలి. ఆ పాకం ఎప్పుడు రావాలి, ఇవన్నీ చిన్న టెక్నిక్స్. అవి మనం ఏదో హడావుడుగా అటు తిరిగి చేసామనుకోండి ఇది ఫెయిల్ అయిపోద్ది. నీళ్ళు వేడెక్కాయి. ఇప్పుడు బెల్లం వేసా, 2 కప్పులు బెల్లం వేసా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు బాగా తింటారు, ఇష్టంగా అడిగి మరీ తింటారు. ఇది చిన్నపిల్లప్పటి నుంచి మనం అలవాటు చేస్తే రోజు నైట్ కానీ పొద్దున్న కానీ ఒక 8 ముద్ద ఇచ్చేసి కొంచెం పాలు ఇచ్చామనుకోండి. పాలు ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఒకవేళ పాలు కూడా ఇస్తే ఇంకా మంచిదే. ఇస్తే వీళ్ళకి ఎప్పటికీ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, క్యాన్సర్ లాంటి జబ్బులు రావు. అలాగే రోజు తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉండదు దీనికి. ఇది అంతే, త్రిదోషాలు, వాతపిత్త కఫాలని బ్యాలెన్స్గా ఉంచుద్ది అనమాట. ఆవు నెయ్యి ఎప్పుడైతే వాడుతున్నామో అసలు మెమరీ పవర్ గురించి ఆలోచించగల. ప్యూర్ ఆవు నెయ్యి మనం రోజు వాడగలిగితే అసలు జ్ఞాపకశక్తి, మెమరీ పవర్ ఇలాంటి గురించి మనం కొత్తగా ఏమీ ఆలోచించక్కర్లేదు. వాటి కోసం వేరే మందులని, వేరే డాక్టర్లని ఏం తిరగక్కర్లే. బెల్లం కరిగిపోయి స్మెల్ కూడా భలే ఉంటుంది, మైసూర్ పాక్ లాగా. మైసూర్ పాక్ అంతే కదా, ఏముంది ఇందులో మనం మార్చిన తర్వాత త్రిఫల చూర్ణం మార్చాం, శనగపిండి అయితే మైసూర్ పాక్ అయిపోద్ది. రైట్, బెల్లం కరిగిపోయింది. ఇలా ఉడుకుతుంది, పాకం వస్తుందన్నమాట. ఇప్పుడు జాగ్రత్తగా ఈ పొడి కొంచెం జల్లుకుంటూ కలపాలి. నేను ఒకేసారి వేస్తే ఉండ కట్టేస్తుంది. పలుచగా జల్లి, రైట్, ఉండ లేకుండా కలపాలి. ఉండలు ఉండకూడదు. ఉండ కట్టకుండా లేహ్య పాకం అంటారు. లేహ్య పాకం అంటే పాకం లేతగా ఉండకూడదు, ముద్రగా ఉండకూడదు. ముద్రగా ఉన్న గట్టిగా అయిపోద్ది, గట్టిగా చాక్లెట్లు అయిపోద్ది. లేత పాకం ఉండి పాడైపోద్ది. మామూలుగా ఈ లేహ్యం 18 నెలలు నిల్వ ఉంటుంది. 18 months హ్యాపీగా వాడుకోవచ్చు. మన త్రిఫల చూర్ణం అంత కష్టపడి చేసింది 6 నెలలు ఉంటే ఇది ఒక 18 నెలలు అసలు ఎక్కడ రుచిలో కానీ వాసనలో కానీ ఏ మార్పు ఉండదు. ఓకే, ఇది బాగా కలిసిపోయింది ఉండలేకుండా.
ఈ పాకం కూడా వచ్చేస్తుంది. ఇది లేహే పాకం అంటారు దీన్ని. మరీ ఎక్కువైతే ముదిరిపోయి చాక్లెట్లా గట్టి పడిపోద్దామండి, కానీ మనం ఏం చేయలేం. ఇప్పుడు నెయ్యి వేయాలి. నెయ్యి పాకం వచ్చేసింది. నెయ్యి వేస్తాం. నెయ్యి ఇప్పుడు చల్లారి కొద్ది ఈ నెయ్యి అంతా పీల్చేసుకొని ఒక లేహ్యం ముద్దలా తయారవుతుంది మేడం. ఇలా తీస్తే చాక్లెట్లా వస్తుంది. మెత్తగా ఉంటుంది. చప్పరిస్తే చాక్లెట్ లాగా చప్పరించవచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అది అంటే ఒక సర్వరోగ నివారణ, అంటే ప్రివెంటివ్ హెల్త్. మీకు వచ్చేసాక తగ్గుద్దని గ్యారంటీ చెప్పలేం, కానీ రాకుండా మాత్రం గ్యారంటీ కాకపోద్ది. బీపీ, షుగరు, థైరాయిడ్, క్యాన్సర్ దాకా, ఒబెసిటీ, పీసీఓడీలు ఇలాంటివి రాకుండా అద్భుతంగా ఆపగలదు. ఆకలి, నీరసం, నిద్ర, జ్ఞాపశక్తి ఇలాంటివన్నీ దాంతో పరిష్కారం అన్నమాట. వాటి కోసం డబ్బులు తగలేస్తుంటాం. డబ్బులు, టైము, మనశ్శాంతి లేకుండా మీరు లేహం అనుకోండి, జామ్ అనుకోండి, ఏమనుకున్నా. ఇప్పుడు పిల్లలందరికీ మన పాత స్నాక్స్ ఏమీ తెలియదు. బిస్కెట్లు, చాక్లెట్లు, కురుకుర్లు, అంతే కదా, లేసులు, అంత తప్ప ఏం తెలియదు మనకి. అయితే క్రీమ్ బిస్కెట్లు పెట్టామనుకోండి, క్రీమ్ బిస్కెట్, అదే బిస్కెట్ ఈ త్రిఫలా బిస్కెట్ అవుద్ది. అలాగే చాక్లెట్ చూసారా, యాడ్స్ అవుతుండే, లడ్డూ కావాలా బాబు, లడ్డూ కావాలా అని యాడ్లు ఎత్తుంటాడు. ఆ కాఫీ చాక్లెట్స్ అవి రౌండ్ షేపులు మారుతారంటే ఫార్ములా ఒకటేది. చాక్లెట్, కాఫీ చాక్లెట్ ఫ్లేవర్ అన్నీ ఒకటే ఫార్ములా, జస్ట్ షేపులు మారుతారు, యాడ్లు మారుతుంటాయి. కానీ అందులో ఉండేది అదే, ఆ కెఫిన్ అదిని. ఏమో మనం పిల్లలు బాగా ఇష్టంగా తింటుంటారు. అలాగే చూసారా, సేమ్ దాని లడ్డూలాగే ఉంటుంది. ఇది తింటే ఆరోగ్యం, అది తింటే అనారోగ్యం. ఏది కావాలో మీరే తెలుసుకోండి. అమలాపురం పక్కన పాసిపూడి అండి సారు. 4 నెలల నుంచి వస్తున్నాం సార్ మేము. నాకు కిడ్నీ ప్రాబ్లం అండి, హార్ట్ ప్రాబ్లం అండి. 4 నెలల నుంచి మందులు వాడుతున్నామండి మేము. చాలా బాగా ఇక్కడ మా ఈ మందులు బాగా తగ్గుతున్నాయండి మాకు. మొన్న ఏమో 45 మంది దిగొచ్చాను సార్. ఈ కొట్టేమో 55 మంది దిగొచ్చానండి. మాకు చాలా బాగున్నాయండి. ఇక్కడ భోజనాలు అవి బాగా పెడుతున్నారండి. మాకు అన్ని బాగా తగ్గుతున్నాయండి. మాకు అన్నీ మోకాల నొప్పులకి, నడు నొప్పులకి, చేతుల నొప్పులకి అన్నీ బాగా తగ్గుతున్నాయండి. తర్వాత మాకు సౌకర్యం కూడా బాగా ఉందండి. ప్రతి నెల వస్తున్నామండి మేము. పాసిపూడి కొట్టిపేట నుంచి వచ్చామండి. నాకు హార్ట్ ప్రాబ్లం గురించి నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన కాడి నుంచి నాకు ఇక్కడ ఏదైనా మంచిగానే జరిగింది తప్ప చెడ్డగా ఏం జరగలేదు. ఇక్కడ సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి మాకు. ఇక్కడ వచ్చిన కాడి నుంచి మంచినీళ్ళు, వాటర్ ఇవన్నీ కూడా అన్నీ అందరికీ అనుకూలంగా మంచిగా ఉంది. నాకు హార్ట్లో ప్రాబ్లం వస్తే నాకు ఇక్కడికి వచ్చాక నాకు బాగా తగ్గింది. అలాగే నేను 10 మందికి చెప్పి 10 మందిని తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకా 10 మంది రావాలని నేను కోరుకుంటున్నాను.